ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. సో ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే చికెన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఊరుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనం ఫ్రెష్ది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అప్పుడే ఎంబటెంబటే రుబ్బి మిక్సీ చేసి పెట్టుకోండి. ఇది కిలో చికెన్ కాబట్టి 4 స్పూన్స్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పడుతుంది. ఇప్పుడు పసుపు, ఇది 1 kg, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు, ఇంకా 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ కారం, కారం సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు వేసుకోండి. మనం సాల్ట్ కారము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1 kgకి సరిపడా అంతా వేస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత పెరుగు, నిమ్మకాయ వేసుకోవాలి. 1 kg ఆఫ్ చికెన్కి 200 grams ఆఫ్ పెరుగు పడుతుందండి. ఇంకా 2 నిమ్మకాయలు పడతాయి. పెరుగు, దాని తర్వాత మనం నిమ్మకాయలు వేయాలండి. ఈ బిర్యానీకి పెరుగు నిమ్మకాయ వల్లనే మంచి టేస్ట్ వస్తుందండి. మనం పెరుగు నిమ్మకాయ ఎంత మంచిగా పట్టించి 1 గంట సేపు మ్యాగ్నేట్ చేయాలండి. మ్యాగ్నేట్ చేస్తే అది చాలా బాగుంటుంది. ఎంబటే చేసేసుకోవద్దు. ఒక్కటి చాలంటవా? వాళ్ళు ఇయ్యాలంటే వేరే దగ్గర పోవాలి. మంచిగా మ్యాగ్నేట్ చేయాలి. మసాలా పౌడర్స్ ఇప్పుడే చేద్దామా, తర్వాత చేద్దామా? సో ఏమేమి వేసి మ్యారినేట్ చేసాం? ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, పెరుగు, నిమ్మకాయ. 1 kg చికెన్. మేమైతే కారం బాగా తింటామండి, అందుకని కారం మంచిగా వేసుకుంటాం. మీరు మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. మ్యారినేషన్ ఎంతసేపు పక్కన పెట్టాలంట? మ్యాగ్నెట్ ఒక 1 hour. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం మంచిగా ఏమంటారు, కొంచెం ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే ఏంటంటే మన చికెన్ అనేది సాఫ్ట్గా ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు, ఒక పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు, లవంగాలు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, ఇంకా సాజీరా మన టేస్ట్కి తగ్గట్టు, కొన్ని మిరియాలు, దీన్ని ఏదో ఫ్లవర్ అంటారండి, దీని పేరు నాకు తెలీదు. ఈ ఫ్లవరు, ఇంకా అనాస పువ్వు వేయాలి. అనాస పువ్వులు అండి ఇలా ఉంటాయి. అనాస పువ్వులు అసలు రౌండ్గా ఉంటాయి కానీ ముక్కలు ముక్కలు అయినాయి. ఈ అనాస పువ్వు, ఇంకా ఇలాచి వేయాలి. కిలోకి అంటే ఒక 8 ఇలాచీలు పడతాయి, ఒక 10 లవంగాలు, ఒక 4 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ సాజీరా, ఒక పెద్ద చెక్క, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ. ఇందులో మనం ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, ఇది ఫస్ట్ పౌడర్ చేయాలి. పౌడర్ చేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని అది పేస్ట్ చేసి ఇదంతా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మిశ్రమం ఉంది కదా అందులో కలపాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఇట్లా మంచిగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అస్సలు బరకగా ఉండొద్దు, మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చిమిర్చి వేసి
ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. ఫ్లాష్ ఆన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ పేస్ట్ చేసాం కదండి, అవి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో కలపాలి. ఇది కూడా మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది కలిపి పెట్టేస్తే. ఇలా వేసుకుంటే ఏంటంటే మసాలా దినుసులు ఏమీ ఇట్లా వేస్టేజ్ అంటూ ఉండదు, మంచిగా పౌడర్ అయిపోయి మంచి. బాస్మతి రైస్ అండి, ఇది బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ని మనం కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ బాస్మతి రైస్లోనే మనము బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, కొన్ని మిరియాలు, ఇలాచి వేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం పుదీనా ఆకు, అందులో కొన్ని పుదీనా ఆకులు వేయాలి. వేసి ఇది ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్లో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి. ఎందుకంటే పుదీనా కొత్తిమీర వల్లనే మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నిటిని మనం మంచిగా కలుపుకోవాలి. కలపండి. ఇప్పుడు కానీ సాల్ట్ మర్చిపోయొద్దు, సాల్ట్ వల్లనే టేస్ట్ వస్తుంది. సాల్ట్ ఎట్లా వేయాలా అంటే మనం ఈ వాటర్ టేస్ట్ చూస్తే మనకి సముద్రం వాటర్, ఉప్పు నీళ్ళు రావాలి, సీ వాటర్ టేస్ట్ రావాలి. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. మీరు అందుకని ఎంతకైనా మంచిది కొంచెం చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. ఓకే, ఇప్పుడు మనం ఈ అన్నం పెడుతున్నాం పొయ్యి మీద. అప్పటి వరకు ఈ ఆయిల్ పెట్టి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం. ఆనియన్స్ని ఇలా స్లైస్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ని ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్లో కలపాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి కానిద్దాం. వేడి అయిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. కొన్ని వేసుకోండి, ఒకటేసారి అన్నీ వేస్తే బ్రౌన్ కావు. కొన్ని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కావాలండి, ఇంతకంటే ఎక్కువ బ్రౌన్ కావద్దు. ఈ బ్రౌన్ కాగానే ఇది తీసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న బిర్యానీ దాంట్లో వేసేయాలి, మ్యాగ్నేట్ చేసిన చికెన్లో వేసేయాలి. అలా ఇంకొన్ని వేసుకోవాలండి, ఇంకొంచెం. ఇవి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో వేసేసుకోవాలి. స్టార్ట్ చేసినా ఈ బాస్మతి రైస్ ఉన్నాయి చూడండి, ఇది మొత్తం ఉడకొద్దండి, జస్ట్ 70% ఉడకాలి. నాకు తెలిసి ఇంకొక 2 minutes ఉడకాలి. జస్ట్ 50% ఉడికింది. 70% ఉడికిన తర్వాత ఈ గంజి వంపుకొని మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అన్నం మంచిగా 70% ఉడికింది. ఇదిగో ఇలా చూడండి, ఇలా విరుగుతుంది. 70% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ అన్నంలోని గంజాన్ని చంపేసేసుకోవాలండి, వార్చుకోవాలి. అన్నం అంతా ఇలా గంజి వంపి వార్చేసుకోవాలి. వార్చేసుకున్న తర్వాత మనం ఇందులో బ్రౌన్ ఆనియన్స్, కొన్ని అలాగే పచ్చి ఉల్లిపాయలు కూడా వేయాలి కట్ చేసినవి. అవి ఈ ఆనియన్స్, ఈ బ్రౌన్ ఆనియన్స్ ఇది మంచి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం మనం ఇందాక బ్రౌన్ ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంది కదమ్మా, అది కొంచెం వేసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం వేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఇలా కొంచెం లేయర్ వేసుకుంటూ ఆపుకోండి. కొంచెం వేసి ఒక లేయర్ వేయండి, ఆపండి. ఆపాక కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఇలా కొంచెం పుదీనా ఇలా మధ్యలో వేసుకోండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొంచెం
ఘీ ఘీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకా మిగిలిన రైస్ ఉంది కదండి, ఇది కూడా వేసేసుకోండి. ఇది కూడా మొత్తం ఇలా వేసేసుకొని ఇది మంచిగా చేసుకొని ఆనియన్స్ మొత్తం ఇలా చేసుకొని ఇలా డెకరేట్ చేసేసుకోవాలి, గార్నిష్ చేయాలి. ఇలాగే పుదీనా వేసేసుకొని ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఆ హోల్స్లో ఏంటంటే మనం కొంచెం ఆయిల్ వేయాలి, ఆయిల్ గీ వేయాలి ఈ హోల్స్లలో. ఘీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఘీ, మనం ఘీ ఎంత వేస్తే అంత ఫ్లేవర్ ఉంటుందండి. ఘీ అనేది ఎంతో టేస్టీని, ఎంతో రుచిని పెంచుతుంది మన రైస్కి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఇలాంటి పాత ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ పెట్టుకోండి. కింద ప్యాన్ పెట్టేసుకొని మన దమ్ చేసిన బిర్యానీ పెట్టాలి. ఇప్పుడు ఆ ప్యాన్ ఫ్లేమ్ అనేది హైలో ఇలా 20 మినిట్స్ ఉండాలి, హైలో. దాని తర్వాత 20 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ లోలో ఉండాలి. మనం ఇందాక కొంచెం గంజి వంపుకున్నాం కదండి, ఆ గంజి ఇలా సైడ్స్ కొంటే కొంచెం వేయండి. వేస్తే ఏంటంటే మనకు కొంచెం అన్నం ఏమైనా పలుకున్నట్టు మీకు అనిపించినా మనం వంపిన గంజి ఇలా పోసుకుంటే కొంచెం మంచిగా అయిపోతుంది. ఇప్పుడు దానిపైకి మీరు ఇలా పెట్టిన గంజి ఇలా పెట్టేసేయండి, వెయిట్ పెట్టండి. వెయిట్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఆవిరి అనేది బయటికి వెళ్ళదు. ఏదైనా ఇట్లా గట్టిగా వెయిట్ పెట్టేసామనుకోండి గట్టిగా ఉంటుంది, అంటే పిండి అది పెట్టే పని లేకుండా ఇలా వెయిట్ పెట్టేసినా కూడా ఆవిరి ఏం బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, 20 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టండి. కరెక్ట్ 40 మినిట్స్కి దమ్ అయిపోతుంది, సైడ్స్ నుంచి ఆవిరి వస్తుంది, మనకి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది 20 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టాము. చూడండి అన్నం ఎలా పూల్ అయిందో. ఇట్లా ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా మంచిగా పూల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి బిర్యానీతో పాటు ఇలా ఆనియన్స్ రైతా పెట్టుకొని తింటే అమృతంలా ఉంటుంది. టేస్ట్ చూస్తాను. ఇలా మంచి పీస్ తీసుకొని ఇలా పెట్టుకొని బిర్యానీ ప్లేట్లో వేయగానే మంచి వాసన వస్తుందండి. ఆ వాసనకి ఆకలేస్తుంది, చాలా టేస్టీగా ఉంది. ఇక చూడండి, పీస్ కూడా ముక్క వేడిగా ఉంది. ముక్క చూడండి ఎలా మంచిగా ఉడికిపోయిందో, సాఫ్ట్గా అయింది చూడండి. ఇప్పుడు ఇది పెట్టుకొని సూపర్గా ఉంది, సూపర్ టేస్ట్. మీకు కనుక నా బిర్యానీ నచ్చినట్టయితే ఇంకిన్ని వంటలు చేసి పెడతామండి మా ఛానల్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ ఆల్, థ్యాంక్ యూ.